సో కింద కింద ఏడో పెట్టినా చూడు ఈమెయిల్ ఐడి ఒకసారి రిఫ్రెష్ చేయి. ఫామ్ లో పెట్టినా చూడు. ఇక్కడ వచ్చిందా? సో ఇప్పుడు నీ రిక్వైర్మెంట్ ఏంది? ఇప్పుడు ఇది రిజిస్ట్రేషన్ అయ్యంగానే అంటే రికార్డ్ క్రియేట్ అయినప్పుడు, అవునా? ఏం రికార్డ్ క్రియేట్ అవుతుంది ఇక్కడ? సో మన రిక్వైర్మెంట్ ఏందిరా? ఈమెయిల్స్ పోవాలి. పేషెంట్ రిజిస్ట్రేషన్ ఒకసారి ప్రాసెస్ లేకపోమా, బ్యాక్ పో. బిజినెస్ ప్రాసెస్ లో కాకోకుండా ప్రాసెస్ లేకపో. లైక్ ప్రాసెస్ మళ్ళీ ఇది ఓపెన్ చేసి సేమ్ వర్క్ బీపీఎఫ్ ఓపెన్ అవుతుంది కదా అన్న. న్యూ క్లిక్ చేస్తే ఓకే. ప్రాసెస్ వస్తుంది. న్యూ కొట్టమా. ప్రాసెస్ వర్క్ ఫ్లో అప్లికేషన్ అన్న ఇక్కడ టేబుల్ సెలెక్ట్ చేయాలా అన్న, లేకపోతే ఇక్కడ ఇప్పుడు ఏం కొట్టినావు ఇప్పుడు? ఒకసారి మళ్ళా పోమా ఒకసారి. ఓకే అన్న. లైక్ న్యూ లో వర్క్ ఫ్లో పెట్టాను. ఆటోమేషన్ ప్రాసెసెస్ లో వర్క్ ఫ్లో. ఇప్పుడు వర్క్ ఫ్లో మనం ఏ ఎంటిటీకి రాయాలా? పేషెంట్. వెరీ గుడ్. సో మనము నీ రిక్వైర్మెంట్ ఏంది? ఇఫ్ అట్ ఆల్ పేషెంట్ ఎన్రోల్ అయితే సెండ్ అన్ ఈమెయిల్ టు పేషెంట్ అవునన్నా కదా. రాసేసి నీ డిస్క్రిప్షన్ నీ రిక్వైర్మెంట్ బట్టి నువ్వు నీ డిస్క్రిప్షన్ రాసుకో. అన్న ఇక్కడ స్టార్ట్ ఫ్రమ్ ఈ ఆప్షన్స్ అన్న. అక్కడ అదేంది బ్లాంక్ అంటే కొత్తది క్రియేట్ చేస్తున్నావు, టెంప్లెట్ అంటే ఆల్రెడీ ఉండే సెలెక్ట్ చేసుకుంటున్నావు. సో మనకి ఇప్పుడు టెంప్లెట్ ఏం అవసరం లేదు కదా. సో మనకి ఇప్పుడు ఏం కావాలా? బ్లాంక్ తీసుకుంటాం. రాసేసింది. సో ఇప్పుడు ఇక్కడ చూడు, ప్రాసెస్ కి అంటే నీ వర్క్ ఫ్లో నేమ్ ఏదో ఇచ్చినావు, యాక్టివేటెడ్ యాజ్ ప్రాసెస్, ఎంటిటీ ఏది? పేషెంట్, కేటగిరీ ఏంది? వర్క్ ఫ్లో. మనం రాస్తుంది ఏంది? వర్క్ ఫ్లో. ఇక్కడ మనకి వర్క్ ఫ్లో, సరేలే వర్క్ ఫ్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా తర్వాత. మనకి డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. సో మన రిక్వైర్మెంట్ ఏం చెప్పినాము? ఎప్పుడు రికార్డు క్రియేట్ అయినప్పుడు, అవునా? సో ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు? రికార్డ్ ఈస్ క్రియేటెడ్. సో ఇంకా వేరే ఆప్షన్లు ఏమున్నాయి? రికార్డ్ స్టేటస్ చేంజెస్. నీ రికార్డ్ లో స్టేటస్ ఏముంటది మామూలుగా? యాక్టివో, ఇన్యాక్టివో, లేకపోతే నువ్వు ఇంకా వేరే ఏమన్నా ఇన్ ప్రోగ్రెస్ ఏవేవో ఉంటాయి కదా. సో అది డిపెండ్స్ ఆన్ నీ ఎంటిటీ. ఇప్పుడు నీ రికార్డ్ స్టేటస్ మామూలుగా ఇప్పుడు నీ పేషెంట్ కి అయితే యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్ ఉంటది, అవునా? ఇంకొకటి ఏముంది? రికార్డ్ ఈజ్ అసైన్డ్. రికార్డ్ ఈజ్ అసైన్డ్ అంటే
నెక్స్ట్ సమ్ వేరే వాళ్ళకి పర్టిక్యులర్ assign- డాక్టర్ కి అసైన్ పర్టికులర్ డాక్టర్ కో లేకపోతే పర్టికులర్ స్టాఫ్ కో ఎవరికో అసైన్ చేస్తున్నావు ఈ రికార్డ్ ని, అవునా? సో ఇక్కడ అసైన్ చేస్తున్నావు ఇన్ ద సెన్స్ ఏంది, ఒక యూజర్ నుంచి ఇంకో యూజర్ కి ఓనర్షిప్ చేంజ్ అవుతుంది కదా. సో అది కూడా ఫీల్డ్ చేంజ్ అయ్యే కదా. ఏ ఫీల్డ్ చేంజ్? ఓనర్ ఫీల్డ్ వాల్యూ చేంజ్ కదా. సో మనకి బటన్ క్లిక్ చేసి ఇక్కడ అసైన్ బటన్ క్లిక్ చేసి వేరే యూజర్ కానీ టీమ్ కానీ అసైన్ చేసినా, లేకపోతే ఆ ఓనర్ ఫీల్డ్ పోయి అదేంది యూజర్ని కానీ టీమ్ని కానీ సెలెక్ట్ చేసినా కూడా జరిగే సేమే, అవునా? సో దానికి మనకి ఏముంది, సపరేట్ గా ఒక ఆప్షన్ ఉంది, వెన్ రికార్డ్ ఈజ్ అసైన్డ్. ఇంకొక ఆప్షన్ ఏముంది, రికార్డ్ ఫీల్డ్ చేంజ్. సో ఇప్పుడు రికార్డ్ ఫీల్డ్ చేంజ్ అయినా కూడా మనకి ఈ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ కావాలా వద్దా, లేదంటే డిలీట్ అయినప్పుడు ఈ రికార్డ్ డిలీట్ చేసినాడు ఎవరు, ఈ పేషెంట్ రికార్డ్ ని డిలీట్ చేసినాడు ఎవరు, గోవర్ధన్ డిలీట్ చేసినాడు. గోవర్ధన్ ఎందుకు డిలీట్ చేసినాడు, ఎవరినో బెదిరించేకి రికార్డ్ని డిలీట్ చేసినాడు. సో గోవర్ధన్ డిలీట్ చేసినాడు అని చెప్పేసి మనకు తెలియాలి కదా. సో దానికి ఈమెయిల్ పంపిస్తున్నాం, రికార్డ్ ఈస్ డిలీటెడ్ బై గోవర్ధన్, అవునా? సో ఇది ఇది మామూలుగా ఇదేంది, ఎప్పుడు ట్రిగ్గర్ కావాలి ఏది, ఈ పర్టికులర్ వర్క్ ఫ్లో. ఓకేనా, క్లియర్? ఎవరికైనా డౌట్ ఉందేడా? మన రిక్వైర్మెంట్ ఇప్పుడు ఏమి, రికార్డు క్రియేట్ అయినప్పుడే, ఓకేనా? సో ఇది స్కోప్ అంటే లైక్ ఈ పర్టికులర్ ఆపరేషన్, ఏం ఆపరేషను, రికార్డు క్రియేట్ అయినప్పుడు ఈ పేషెంట్ ఎంటిటీలో ఈ వర్క్ ఫ్లో ఎప్పుడు ట్రిగ్గర్ కావాలా, అది యూజర్కి మాత్రమే ట్రిగ్గర్ కావాలా, లేకపోతే ఆ బిజినెస్ యూనిట్ లో ఎవరు ఏం పని చేసినా, అంటే ఇక్కడ ఈ వర్క్ ఫ్లో కూడా ఓనర్షిప్ ఉంటుంది. ఒకసారి ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ లేవమ్మా, పైన జనరల్ పక్కన అడ్మినిస్ట్రేషన్ ఉందా, కింద 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 ఇంకొంచెం కింద మధ్యలో జనరల్ పక్కన ఓకే ఓకే ఇక్కడ చూడు ఓనర్ ఉందా. ఇప్పుడు ఓనర్ ఎవరు ఈ వర్క్ ఫ్లోకి, వర్షిత ఓనర్. కానీ జనరల్ లేవమ్మా, ఈ పర్టికులర్ ఇప్పుడు ఈ పేషెంట్ ఉందా, ఈ పేషెంట్ ఎంటిటీలో రికార్డ్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎవరో లైక్ వర్షిత రికార్డ్ క్రియేట్ చేయాలనుకుంటే వర్షిత రికార్డ్ క్రియేట్ చేస్తుంది, నేను చేయాలనుకుంటే నేను చేస్తాను, నువ్వు చేయాలనుకుంటే నువ్వు చేస్తావు, వేణాన్ని చేయాలనుకుంటే వేణన్న ఎవరో ఒకరు చేస్తావు కదా. సో ఆ ఆ రికార్డ్ క్రియేట్ చేస్తాం కదా, అది ఎవరి స్కోప్ తో రన్ కావాలా, ఇండిపెండెంట్ యూజరా, లేకపోతే బిజినెస్ యూనిట్ టైప్ ఓనర్సా, లేకపోతే పేరెంట్ అండ్ చైల్డ్ లెవెలా, లేకపోతే ఆర్గనైజేషన్ లెవెలా. చూడు ఇక్కడ మనం త్రూ అవుట్ ఆర్గనైజేషన్ ఎవరైనా ఈ వర్క్ ఫ్లోని రన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆర్గనైజేషన్ ఇస్తాం, లేదు స్పెసిఫిక్ యూజర్ మాత్రమే ఇది రన్ చేయాలనుకున్నప్పుడు యూజర్ కంటెక్స్ట్ ఇస్తుంది, యూజర్ ని స్కోప్ సెట్ చేసుకుంటాం. ఆర్గనైజేషన్ సెట్ చేయమా, ఎవరికైనా ఎవరి స్కోప్ లో అయినా ఎవరికైనా ఎవరు ట్రిగ్గర్ చేసినా కూడా ట్రిగ్గర్ కావాలి, ఆర్గనైజేషన్ సెట్ చేయమా. సో ఇది మన ట్రిగ్గర్ మాత్రమే ఇది, అవునా? ఇప్పుడు మనం ఏం చేయాలి, మన ఆపరేషన్ ఏంది, రికార్డ్ క్రియేట్ అయినప్పుడు ఏదో మెయిల్ పంపించాలి. ఇక్కడ యాడ్ స్టెప్ ఉంది, యాడ్ స్టెప్ క్లిక్ చేయి. సో ఇక్కడ మనకి ఏం ఆపరేషన్స్ ఉన్నాయి, ఏదో స్టేజ్ ఉంది, లేకపోతే ఏదో చెక్ కండిషన్ ఉంది, ఈ వెయిట్ కండిషన్ ఉంది, క్రియేట్ రికార్డు, అప్డేట్ రికార్డు, అసైన్ రికార్డు, సెండ్ ఈమెయిల్, ఏవేవో ఉన్నాయి, నాకు అన్నీ ఉన్నాయి కదా. సో దాంట్లో ఈ ఆపరేషన్స్ లో మనం ఇప్పుడు వాడాలనుకుంటే ఆపరేషన్ ఏంది, సెండ్ ఈమెయిల్ అనే ఒక ఆపరేషన్ ని వాడుకుంటాను. క్లిక్ చేయము. సో ఏం క్రియేట్ చేస్తున్నాం మనం ఇక్కడ, సెండ్ అన్ ఈమెయిల్ టు పేషెంట్ కదా. అక్కడ డిస్క్రిప్షన్ ఏమా,
ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడుగుతారా సర్లే అడుగుతారో లేదో చూస్తా. క్లాసులు సరిగ్గా వింటున్నారా లేదా నాకు అసలు వీడు తెలుస్తుంది. సో సో ఇక్కడ సెట్ ప్రాపర్టీస్ లేవు. ఇక్కడ ఈమెయిల్ ఎవరి నుంచి పోవాలా? యూజర్. ఫర్ ఎగ్జాంపుల్ ఓనర్ ఆఫ్ ది రికార్డ్ అనుకుందాం. ఓకే, ఆడ సెలెక్ట్ చేసుకోమా, ఫ్రమ్ సెలెక్ట్ చేసుకో. ఇదేంది బేసిక్ గా ఫ్రమ్ అనేది ఏంది, ఏం ఫీల్డ్ అది? యూజర్ అన్న. యూజరు ఏం ఫీల్డ్, వాట్ టైప్ ఆఫ్ ఫీల్డ్ అది? ఏ డేటా టైప్ ఫీల్డ్ మాది? ఈమెయిల్ ఏమా వర్షిత, హరి, ఫ్రమ్ ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ అది? సింగిల్ లైన్ టెక్స్ట్ సింగిల్ లైన్ టెక్స్ట్ అన్న. ఎవరినైనా నా దండం పెడతానా నీకు? వర్షిత, అన్న. ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ మాది? అన్న ఈమెయిల్ డేటా టైప్ కి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్టే కదా ఇస్తున్నాం ఈమెయిల్ కి. సరే ఒకసారి ఫ్రంట్ లో పేషెంట్ రికార్డ్ లేవు, ఫ్రంట్ ఎండ్ పేషెంట్ ఫోర్త్ ట్యాబ్ అన్న. సార్ కింద పో. పైకి రా. ఈడ వర్షితాన్ని తీసేయడా. ఇది ఏం టైప్ ఆఫ్ ఫీల్డ్ ఇది? ఓనర్. ఏ డేటా టైప్ ఫీల్డ్ మా ఇది? లుక్అప్ లుక్అప్ కదా నాన్న, ఏంది ఇది? మ్యాగ్నిఫైర్ ఉందంటే ఏ టైపు? వేరే రికార్డ్నే కదా ఇటు సెలెక్ట్ చేసుకుంటుంది. ఏమా వర్షిత, నువ్వు కూడానా? ఎన్ని రోజులు గ్యాప్ వచ్చి నీకు? సరే అడిగిపో. ఆల్ట్ ట్యాబ్ కొట్టు, ఆల్ట్ ట్యాబ్. సో ఇక్కడ ఏం సెలెక్ట్ చేసుకున్నావు నువ్వు? వర్షిత అని సెలెక్ట్ చేసుకున్నావు, అవునా? వర్షిత అనేది ఏంది? యూజర్ రికార్డ్ అది, అవునా? వర్షిత అనేది ఏంది? యూజర్ రికార్డ్. సో నేను రికార్డ్ ని ఇట్లా సెలెక్ట్ చేసుకోదలుచుకోవట్లే నేను, అవునా? డిలీట్ చేయమది. సో నువ్వు ఇది ఇప్పుడు నువ్వు ఇట్లా సెలెక్ట్ చేసుకున్నావు అంటే నువ్వు స్టాటిక్ గా వాల్యూని యాడ్ చేసినావు, అవునా? పర్మనెంట్ అదే ఉంటది. అంటే ఇప్పుడు ఈ ఈమెయిల్ ఎప్పుడు పోయినా కూడా ఫ్రమ్ ఎవరు ఉంటారు అప్పుడు? వర్షితానే ఉంటది. కానీ నాకు అట్టొద్దు, నేనేం చెప్పినాను, ఎవరైతే ఓనర్ ఆఫ్ ద పేషెంట్ ఉంటారో, అంటే ఎవరైతే క్రియేట్ చేసినారో ఆ పేషెంట్ ని, వాళ్ళ తరఫున మెయిల్ పోవాలి. ఎవరికి? పేషెంట్ కి. సో ఆరిఫ్ ఉన్నావా లేదా అసలు నువ్వు? ఉన్నా హలో ఉన్నా మళ్ళీ ఏం అసలు మాట్లాడట్లేదు? అంటే వింటానన్నా. మళ్ళీ నువ్వు అసలు చెప్తావని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నువ్వు కానీ చెప్పలేదమ్మా. సరే, ఇప్పుడు ఈ పేషెంట్ ఓనర్ ఎవరు? పేషెంట్ ఓనర్ త్రూ పోవాలా. ఇక్కడ రైట్ సైడ్ లో లుక్ ఫర్ ఉంది కదమ్మా, ఆ లుక్ ఫర్ లో ఇప్పుడు పేషెంట్ ఉంది చూసినావా, ఆ పేషెంట్ మీద క్లిక్ చేయి. సో మనకి ఇప్పుడు ప్రైమరీ ఎంటిటీ ఏది మనకి? పేషెంట్. ఆ ఎంటిటీలో
ఉండే వాల్యూస్ కావాలా నీకు, లేదంటే వేరే ఎంటిటీస్ లో వాల్యూస్ కావాలా, విచ్ ఆర్ అసోసియేటెడ్ విత్ పేషెంట్ ఎంటిటీ. అవునా? పేషెంట్ ఎంటిటీ నుంచి కానీ పేషెంట్ రిలేటెడ్ ఎంటిటీస్ నుంచి కానీ నీకు మెయిల్ పోవాలా, ఎక్కడ ఫ్రమ్ నుంచి. సో ఇప్పుడు నాకేం కావాలా, పేషెంట్ ఎంటిటీనే సెలెక్ట్ చేసుకున్నాం. పేషెంట్ ఎంటిటీ రికార్డు క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి పోవాలా, లేకపోతే ఓనర్ దగ్గర నుంచి పోవాలా, ఇక్కడ అది సెలెక్ట్ చేసుకోమా ఒకసారి, క్రియేటెడ్ బై. సో ఇక్కడ మనము డైనమిక్ గా పంపిస్తున్నాం. ఓకే. వీఆర్ జస్ట్ సెండింగ్ దిస్ ఈమెయిల్ యాజ్ డైనమిక్లీ. సో డైనమిక్ గా పంపించేటప్పుడు నేను ఏం చేస్తాను, క్రియేటెడ్ బై నుంచి పంపిస్తానా. క్రియేటెడ్ బై అన్నప్పుడు ఎవరు వస్తారు, ఎవరైతే రికార్డ్ క్రియేట్ చేశారో వాళ్ళు. అదే మాడిఫైడ్ బై అంటే లాస్ట్ మాడిఫైడ్. ఇప్పుడు మనం అంటే క్రియేట్ అయినప్పుడు మాడిఫైడ్ బై కూడా వాడే ఉంటాడు కాబట్టి వాడి దగ్గర నుంచే పోతుంది. ఒకవేళ నువ్వు ఈ నీ ట్రిగ్గర్ మాడిఫైడ్ బై లో పెట్టినావు అనుకో, అంటే ఏదైనా ఒక రికార్డ్ ఏదైనా ఒక వాల్యూ మాడిఫై చేసినప్పుడు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్ ఐడి చేంజ్ చేసినప్పుడు నీకు ఈమెయిల్ పోవాలనుకున్నావు అనుకో, అప్పుడు మాడిఫైడ్ బై. ఇప్పుడు ఒకసారి ఆ రికార్డు క్రియేట్ చేసింది నువ్వు, నేను ఒకసారి మాడిఫై చేసిన ఈమెయిల్ని, గోవర్ధన్ ఒకసారి, వర్షిత ఒకసారి, ఆరిఫ్ ఒకసారి, అట్లా చేంజ్ చేసుకుని పోయినాం అనుకో, వాళ్ళు చేంజ్ చేసినప్పుడు అయినప్పుడు అది మాడిఫైడ్ బై కిందకి వస్తుంది కదా. అట్లా. లేదంటే ఓనర్ ఎప్పుడు ఆల్వేస్ ఎవరు ఉంటారు, ఒకరే ఉంటారు ఓనర్. ఎప్పుడు చేంజ్ అవుతారు, ఒకసారి అడుగు. ఉందా? సో ఓనర్ ఎప్పుడు సేమే ఉంటారా ఆల్వేస్? ఎట్లా మారుతారు, రికార్డ్ అసైన్ వేరే చేయాలి. లేదంటే అదేంది ఓనర్ ఫీల్డ్ ని చేంజ్ చేసినా, లేకపోతే ఆ రికార్డ్ ని వేరే వాళ్ళకి అసైన్ చేసినా కూడా చేంజ్ అవుతుంది కాబట్టి. సో మనకి ఎప్పుడు ఏంది, ఓనర్ ఎవరైతే ఉంటే వాళ్ళ దగ్గర నుంచి పోవాలి. ఓనర్స్ ని సెలెక్ట్ చేసుకోమా, నీ ఇష్టం, నువ్వు ఏదైనా సెలెక్ట్ చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓకేనా? ఆడ యాడ్ కొట్టమా, కింద ఓకే కొట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫ్రమ్ ఎప్పుడైనా కూడా ఏమవుతుంది, ఓనర్ ఆఫ్ ది పేషెంట్, ఆ ఓనర్ కి రికార్డ్ ఎవరైతే వాళ్ళ నుంచే పోతుంది. అంటే ఇది డైనమిక్ వాల్యూ. ఇందాక అమ్మాయి సెలెక్ట్ చేసుకుంది ఏంది, స్టాటిక్ వాల్యూ. ఇంకా లేదు అంటే నువ్వు డిఫాల్ట్ వాల్యూ కూడా సెట్ చేయొచ్చు. అవునా? సరే, ఈ టూ మీద క్లిక్ చేయమా. ఇక్కడ డైనమిక్ వాల్యూ లేవు, కింద డైనమిక్ డిఫాల్ట్ వాల్యూ ఇందాక క్రియేటెడ్. ఇక్కడ నువ్వు స్పెసిఫిక్ గా ఒకరిని సెలెక్ట్ చేసుకున్నావు అనుకో, ఆల్వేస్ వాళ్ళకే పోతుంది. ఓకే. అవునా? ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకున్నావు, ఏదో ఒకటి చేసుకో. ఓపెన్ చేసాక యాడ్ కొట్టు, సెలెక్ట్ కొట్టాలా, యాడ్ కొట్టు, ఓకే కొట్టు. సో ఇప్పుడు నీకేమైతుంది, ఇవి రెండు డైనమిక్ వాల్యూసే, డైనమిక్ వాల్యూస్. కాకపోతే డిఫాల్ట్ వాల్యూస్. ఓకేనా? సో ఇంకో డిఫరెన్స్ మీరు అడుగుతారేమో అనుకున్నాడా, మిగిలిన ఫీల్డ్స్ అన్ని ఎందుకు రాలేదు ఇలా, ఒకసారి ఇది డిలీట్ చేసేమా. టూ అంతా ఎత్తేసాయి, ఆడ అంతా ఎత్తేసాయి, ఒకటేనమ్మా. ఓకే అన్న. మళ్ళీ మొత్తం లేపేసినావు నువ్వు, మళ్ళీ ఫస్ట్ నుంచి రావాలి. ఈడెత్తేసాయి, ఆడెత్తేసాయి, డిలీట్ కొట్టాలి. అది డిలీట్ అవ్వట్లేదు అన్న. అవట్లేదా? ఆహా, మళ్ళీ ఈడెత్తేసాయి అయితే. మొత్తం తీసేయాలా? కాదు, ఈడెత్తేసాయి ఆడ, మళ్ళా ఓపెన్ చేసి కావట్లే, కావట్లేదన్న. పోతుంది మామూలుగా. దాన్ని సెలెక్ట్ చేసుకొని డిలీట్ కొట్టు. ఇప్పుడు పోతుంది చూడు, ఓకే. పోయిందా? అవునా? ఇప్పుడు మళ్ళీ టూ మీద క్లిక్ చేయి. అక్కడ వద్దు, అక్కడ Okay. లుక్అప్ ఓపెన్ చేస్తుంది, జస్ట్ ఆడ కర్సర్ మధ్యలో కర్సర్. ఇప్పుడు ఆడ క్రియేటెడ్ బై మీద లుక్ ఫర్ లో క్రియేటెడ్ బై ఉంది కదా, అన్న. క్రియేటెడ్ బై మీద ఓకే. మీకు ఎందుకు ఆ బాబు అన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసింది కదా ఆడ.
దాదాపు ఒక 15-20 ఫీల్డ్స్ క్రియేట్ చేసిందా? ఎన్ని ఫీల్డ్స్ క్రియేట్ చేసింటామా? ఒక 7 to 8 అన్న. 7 to 8 ఫీల్డ్స్ కనపడాలి కదా. నువ్వు క్రియేట్ చేసిన ఫీల్డ్స్ ఏమైనా కనపడుతున్నాయి ఇక్కడ? నో అన్న. ఎందుకు కనపడలేదంటావు? దానికి ఇదే అసైన్ దీన్ని బేస్ చేసుకొని పోతుంది కదా, ఎవరు క్రియేట్ చేయనప్పుడు మాడిఫై అయినప్పుడు ఓనర్షిప్ బేస్ చేసుకొని మెసేజ్ పోతుంది కాబట్టి ఎందుకంటావు? దీన్ని బేస్ చేసుకుని టూకి పోతుంది, పేషెంట్కి పోతుంది. ఎందుకంటావు? వర్షిత, ఆరిఫ్, జై. ఎందుకంటే ఇప్పుడు క్రియేట్ చేసినప్పుడే కదా. సెల్ అది కాదు గోవర్ధన్, అదే నేనంటే నేను ఓకే చెప్తుంటే కదా, మళ్ళీ మళ్ళీ ఎందుకు అడతా వాళ్ళని? అబ్జర్వ్ చేసి చెప్పాలా, ఒకటే ఆన్సర్. నువ్వు అది కాదు అన్నప్పుడు ఇంకా మనం ఏం చేసుకుని డిఫాల్ట్ క్రియేట్ చేస్తాం, లేకుంటే మాడిఫై చేసి అబ్జర్వ్ చేసి చెప్పండి, ఊరికే చెప్పేది కాదు. ఏం ఆరిఫ్? అన్న వ్యూస్ లో యాడ్ చేస్తుండకపోతే ఒకవేళ. వ్యూస్ కొత్త కాన్సెప్ట్ ఎత్తుకొచ్చాక సారీ. చూడు, మా కొంచెం అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఉండేటివన్నీ ఏంటివి? ఇక్కడ క్రియేటెడ్ బై అనేది ఏంది? వాట్ టైప్ ఆఫ్ డేటా ఫీల్డ్? డిఫాల్ట్ రికార్డ్ ఉన్నది. రికార్డ్ అంటే లుక్అప్, లుక్అప్. అవునా? మాడిఫైడ్ బై లుక్అప్. ఓనరు లుక్అప్ ఉన్నది. ఓనర్ కూడా లుక్అప్. సో ఇక్కడ నువ్వు ట్రై చేస్తుంది డైనమిక్ వాల్యూ సెట్ చేయడానికి ట్రై చేస్తుండేది అదేం డేటా టైపు? లుక్అప్. సో నువ్వు ఎప్పుడైతే లుక్అప్ ఫీల్డ్ మీద ఉన్నావో, లుక్అప్ ఫీల్డ్ మీద డైనమిక్ వాల్యూ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే ఇక్కడ నీకు వచ్చేటివి కూడా లుక్అప్ ఫీల్డ్స్ మాత్రమే. అవునా? క్లియరా? అప్పుడు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ వాల్యూని సెట్ చేయాలంటే అప్పుడు యూత్ ఏమొస్తుంది? లుక్అప్ వస్తుంది. అవునా? సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ టు సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, డేట్ టైప్ టు డేట్ టైప్, 2 ఆప్షన్ సెట్ టు 2 ఆప్షన్ సెట్. అది కదా డైనమిక్ వాల్యూ నువ్వు ఎట్లా సెట్ చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ లుకప్ ఇదేంది? మనకి ఇది ఒక రికార్డు, మనం క్రియేట్ చేసే రికార్డు. ఏం రికార్డు క్రియేట్ చేస్తున్నాం ఇడా? మెయిల్. ఏం రికార్డ్ క్రియేట్ చేస్తున్నాం? ఈమెయిల్ రికార్డ్ ని క్రియేట్ చేస్తున్నాం. ఈ ఈమెయిల్ రికార్డ్ లో ఇది ఒక వాల్యూ, ఏది? ఓనర్ ఫ్రమ్ అనేది ఒక వాల్యూ. ఈ వాల్యూని డైనమిక్ గా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తున్నా? పేషెంట్ లో నుంచి. అవునా? ఇది మనది వేరే ఎంటిటీ రికార్డు. ఏ ఎంటిటీ రికార్డ్ ఇది? ఈమెయిల్. మనం క్రియేట్ చేయబోయేది ఈ రికార్డ్ ని ఎక్కడ క్రియేట్ చేస్తున్నాం మనము? ఈమెయిల్ ఎంటిటీలో. ఓకేనా? సెండ్ ఈమెయిల్ అంటే ఈమెయిల్ రికార్డ్ క్రియేట్ అవుతుంది. ఓకేనా? ఈమెయిల్ రికార్డ్ ని ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నా? పేషెంట్ లో నుంచి. ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకొస్తా? పేషెంట్ లో నుంచి. ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకొస్తా? పేషెంట్ లో నుంచి. ఈ వాల్యూని ఎక్కడి నుంచి తీసుకొస్తా? పేషెంట్ లో నుంచి. సో పేషెంట్ నుంచి లుకప్ టు లుకప్, పేషెంట్ నుంచి సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ నుంచి ఈమెయిల్ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్, పేషెంట్ డేట్ ఆఫ్ బర్త్ లో నుంచి ఈమెయిల్ డేట్ ఆఫ్ బర్త్. క్లియరా? డేట్ టైప్. కన్ఫ్యూజన్ ఉందా? ఇక్కడ మనం ఇక్కడ లుకప్ తీసుకుంటే మనం ఇక్కడ కూడా లుకప్ వస్తుంది. ఇక్కడ సింగిల్ లైన్ ఆఫ్ లో నువ్వు డైనమిక్ వాల్యూ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ సింగిల్ లైన్ ఆఫ్ టెక్స్ట్ ఫీల్డ్ మాత్రమే వస్తాయి. అది డైనమిక్ వాల్యూస్ ని ఇక్కడ నుంచి ఈ ఎంటిటీలో నుంచి ఈ ఎంటిటీకి తీసుకొని వస్తున్నాను, పేషెంట్ లో నుంచి ఈమెయిల్ కి. క్లియర్ అందరికి? బాను టూలో ఇప్పుడు ఎవరిని వేద్దాము? టూలో మనకి ఈమెయిల్ రావాలి. అవునా?
ఒకసారి టూలో యాడ్ చేయమా. టూలో ఎవరిని వెళ్ళాలి ఇక్కడ? ఇక్కడ లుక్ ఫర్ లో క్రియేటెడ్ బై మీద క్లిక్ చేయి. సో నీకు అది రాలే, నీకు కావాల్సిన ఫీల్డ్ రాలే, అవునా? సో నువ్వు ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను డైనమిక్ గా ఆ ఫీల్డ్ వాల్యూని యాడ్ చేయని చెప్తా. ఆ ఫీల్డ్ వాల్యూని యాడ్ చేయడానికి వస్తుందా? ఇప్పుడు పేషెంట్ లో ఏం క్రియేట్ చేసినావు నువ్వు? ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసినావు. ఇప్పుడు అది రావాలి నాకు, అది వస్తుందా డైనమిక్ గా? రావట్లేదు కదా ఇక్కడ డైనమిక్ గా. సో నువ్వేం చేసుకోవాలి, ఇక్కడ ఏదైతే వచ్చిందో అవి మాత్రమే తీసుకోవాలి. సో అప్పుడు నువ్వు నువ్వు ఒక లైక్ ఒక కాంటాక్ట్ లోగో ఏదో ఒక లుకప్ లాగా క్రియేట్ చేసుకొని ఆ ఈమెయిల్ ఐడి, ఐ మీన్ అదే సపరేట్ లైక్ కాంటాక్ట్ ని రెఫర్ చేసుకున్నావు అనుకో ఆడ ఈమెయిల్ ఐడి కోసము. అప్పుడు నీకు ఆ ఈమెయిల్ ఐడి వస్తుందా? కాంటాక్ట్ పేషెంట్ నే కాంటాక్ట్ గా తీసుకున్నావు అనుకో, కాంటాక్ట్ లుకప్ వచ్చి ఉంటుంది వీటికి, దాన్ని రెఫర్ చేసుకుంటే నీకు ఇక్కడ ఈమెయిల్ ఐడి సెట్ అవుతుంది. అంతే కదా? సో నీకు అట్లా డైరెక్ట్ ఈమెయిల్ డైనమిక్ వాల్యూ రావాలంటే దీంట్లో రాదు. అదే పవర్ ఆటోమేట్ ఫ్లోలో అయితే వస్తుంది, ఆడ చూపిస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ప్రస్తుతానికి నీ ఈమెయిల్ ఐడి వేసాయి మాట, ఓకే అన్న. మామూలు టైప్ చేసాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షన్ లో నువ్వు ఏదైనా ఇచ్చుకుంటానంటే నీ ఇష్టము. అక్కడ రెడ్ మార్క్ పడింది ఎందుకు? ఆ వాల్యూ నీకు లేదు కాబట్టేసి. ఇక్కడ రిగార్డింగ్ ఉంది. ఈ రిగార్డింగ్ ని నువ్వు ఒకవేళ సెట్ చేసినావు అనుకో, లైక్ ఏ ఎంటిటీ రిగార్డింగ్ అయితే సెట్ చేస్తావు ఆ ఎంటిటీ ఇక్కడ లుక్ ఫర్ లో ఇవ్వమా. లుక్ ఫర్ కింద ఆడే డ్రాప్ డౌన్ ఉంది కదా. సో నీకు ఏమీ లేదు, రిగార్డింగ్ కి నువ్వు సెట్ చేయడానికి ఏమీ లేదు కదా. సో ఇక్కడే డైరెక్ట్ గా నువ్వు సెట్ చేస్తానంటే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడే మ్యాగ్నిఫైయర్ మీద క్లిక్ చేయము. ఇక్కడ నీకు ఒకసారి అడ్వాన్స్ సెర్చ్ మీద కొట్టుకుంటా కిందకి వచ్చేసాయి. అది డ్రాప్ డౌన్ లుక్ ఫర్ మోర్ రికార్డ్స్ మీద క్లిక్ చేయి. సో ఇక్కడ లుక్ ఫర్ లేవు. సో ఇక్కడ నీకు ప్రతి ఎంటిటీ యొక్క ఎంటిటీలో ఏదో దాన్ని సెట్ చేయాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే నేను రిగార్డింగ్ ఏం అప్డేట్ చేయాలనుకోవట్లే. సో నువ్వు ఎప్పుడైతే అకౌంట్కో లేకపోతే కాంటాక్ట్కో దేనికో ఒకదానికి సెట్ చేసినావు అనుకో, ఈ ఈమెయిల్ ఆ ఎంటిటీలో ఉండే యాక్టివిటీ లోపల వచ్చేస్తుంది. ఇది తర్వాత చెప్తాలే నేను, ఇంకా ఇది సరే ప్రస్తుతానికి అయితే బేసిక్ అనుకో. ఇది క్లోజ్ చేసేమా. ఇప్పుడు సేవ్ అండ్ క్లోజ్ కొట్టు. ఇప్పుడు ఇది రన్ కావాలి మనకి, అవునా? ఇది రన్ కావాలంటే మనం ఏం చేయాలా? యాక్టివేట్ చేయాలా. యాక్టివేట్ చేయమా. దగ్గర కాకపోతే తప్పంతో వచ్చుతుంది, మనదేం కాదు. అంతే కదా, మనం ఏం చేయలేదు. ఇప్పుడు ట్రిగ్గర్ కావాలంటే ఏం చేయాలా? ఏమేనా ఇప్పుడు ఈ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ కావాలంటే ఏం చేయాలి మనం? చెప్పకూడదండి. ఇది ఈ వర్క్ ఫ్లో ట్రిగ్గర్ కావాలంటే ఏం చేయాలి మనము? రికార్డ్ ని పబ్లిష్ చేయాలి. ఆల్రెడీ పబ్లిష్ చేసింది, ఇదిగో యాక్టివేట్ అయిపోయింది. ఇప్పుడు ఇది పని చేయాలి. ఈ వర్క్ ఫ్లో అంటే ఏం చేయాలా? మెయిల్ కి అక్కడ మనం పేషెంట్ కి రికార్డ్ క్రియేట్ అయినప్పుడు వెరీ గుడ్, అంటే రికార్డ్ క్రియేట్ కావాలి, అవునా? పేషెంట్ లో ఒక రికార్డ్ క్రియేట్ చేయమా.
క్రియేట్ చేయి. అప్డేట్ లో కాదు మనం రాసింది. New. న్యూ. డిస్కార్డ్ కొట్టేసి కొత్తది క్రియేట్ చేయమా ఓకే. ఓకే అన్న. డిస్కార్డ్ మా డిలీట్ కదా. డి- ఇవేపా నీ వర్క్ లోనే పని చేయదు. యాడ్ చేయి. పేషెంట్ రికార్డ్ యాడ్ చేయాలి కదన్న. పేషెంట్ నాకన్నా కొత్త నేనన్నా టెస్ట్ అని సారీ రాస్తాను. అన్న. పై ఇది ఒకటి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇదే క్లియర్ గా యాడ్ చేస్తుంది. సరే సేవ్ కొట్టు కొట్టు. ఇప్పుడు నీకేం క్రియేట్ అయ్యిందల్లా? ఈమెయిల్ క్రియేట్ అయ్యిందల్లా. ఈమెయిల్. సో ఈమెయిల్ చెక్ చేసేది ఎక్కడ చేస్తావు? ఈమెయిల్ నువ్వు టైం లైన్ యాడ్ చేసుకుని అంటే నీకు ఈమెయిల్ వచ్చిందో లేదో తెలుస్తుంది. అప్పుడు కూడా ఎప్పుడు నువ్వు రిగార్డింగ్ యాడ్ చేసి అంటే నీకు టైం లైన్ లో తెలుస్తుంది. సో అది కూడా ఆప్షన్ లేదు మనకి ఇప్పుడు. సో ఈమెయిల్ ఐడి ఈమెయిల్ రికార్డ్ క్రియేట్ అయిందో లేదో చెక్ చేయాలి. ఎట్లా చెక్ చేస్తావు? లోకనా చెప్పునా ఒకటి కూడా చెప్పు. చూడి చెప్పంటే ఏంది పిల్లోడు ఆఫ్ చేస్తాడు మైక్. చెప్పునా హరీఫ్? అక్కడ సరే అదేందో రాసిండే దగ్గరికి అండి పోమ్మా. ఆడే చెక్ చేస్తాడు కోరుతు. ఏమో రాసినావు అంట. ఏం రాసినావు? ఎక్కడ రాసినావు నాకు తెలియదు. వర్క్ ఫ్లో ఉండు మా, వర్క్ ఫ్లో లేకండి పోమా. పోయినాము. ఇక్కడ అన్న. పోయినాము. ఇక్కడేమో చెప్పపోయి యాడ్ చెక్ చేయాలి. ఇక్కడ గిఫ్ట్ కాకుండా లేదన్నా. ఆ. వచ్చిన మెయిల్ వచ్చింది కదా, దానికి ఇక్కడ మెయిల్ వచ్చిందో లేదు తెలిసే వచ్చిందో లేదో చెప్తే తెలిసిపోతుంది. అదే ఎట్లా చెక్ చేస్తావు? వీళ్ళకి మెయిల్ ఐడి ఇచ్చింది కదా, అదే చెప్తున్నాను నువ్వు. ఆ మెయిల్ ఐడి ఇచ్చింది కదా, నా మెయిల్ మెసేజ్ ఏదో ఒకటి పెట్టింది కదా. నీకు ఇంకో క్వశ్చన్ వస్తుంది నాకు నువ్వు అది చెప్తుంటే. ఈడ ప్రాసెస్ సెషన్స్ ఉంది చూడమ్మా, అది దాని మీద క్లిక్ చేయి. ఒకటి ఇంకా ఇంత దూరం వచ్చినాడు ఇది చెప్తాడు అనుకో, ఏంటి చెప్పలే. ట్రిగర్ అయిందా? నీ ప్రాసెస్ ఏందమ్మా? ఇదే కదా. ఇదేనా? అన్న ఇదే అన్న. ఓపెన్ చేయి. ఇంత దూరం వచ్చి మిస్ అన్నమాట. డీటెయిల్స్ ఇక్కడ నీకేమైంది? ఇక్కడ పైన ఇడే ఏమైంది? నువ్వు రాసింది సెండ్ ఈమెయిల్ క్రియేట్ న్యూ మెసేజ్ ఏనా? అదేనా నువ్వు రాసిండేది? అన్న. అది సక్సెస్ఫుల్లీ ఎన్రోల్డ్. నువ్వు ఏదైతే ఆడ కండిషన్ రాసినావు అది ఎగ్జిక్యూట్ అయిందా? వ్యూ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేయి. ఇదేనా నువ్వు రాసింది? అన్న. సో ఇది ఎగ్జిక్యూట్ అయిందో లేదో నీకు ఇప్పుడు ఈమెయిల్ మెసేజ్ క్రియేట్ అయిందో లేదో నీ ప్రాసెస్ అయితే ఎగ్జిక్యూట్ అయింది. అవునా? ట్రిగ్గర్ అయింది. అవునా? నీ వర్క్ ఫ్లో. సో ఇప్పుడు దీనికి రికార్డ్ క్రియేట్ అయిందో లేదో నువ్వు చూడాలా. ఎక్కడ చూస్తావు? ఈమెయిల్ మెసేజెస్ లో చూడాలా. ఈమెయిల్ మెసేజ్ ని ఎక్కడ యాడ్ చేసుకోవాలి నువ్వు ఇప్పుడు? టైం లైన్ వద్దులే నాకు. టైం లైన్ అంటే నువ్వు ఇంకా రికార్డింగ్ యాడ్ చేయాల. ఇంకెక్కడ యాడ్ చేసుకోవచ్చు నువ్వు మెసేజెస్ ని, ఈమెయిల్ మెసేజెస్ ని? ఇందాక బిజినెస్ ప్రాసెస్ ఫ్లో చెక్ చేయాలన్నప్పుడు ఏమో యాడ్ చేసినాం మనం. పేషెంట్ ఎక్కడ యాడ్ చేసినాము?
ఎక్కడ యాడ్ చేస్తాం ఇప్పుడు పేషెంట్ రికార్డ్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ చేసేదానికి ఆప్షన్ లేకపోయి మనకి. సో ఎక్కడ యాడ్ చేసామే? ఫామ్ లో యాడ్ చేస్తాం. ఫామ్ లో కాదు. ఒకసారి అటు ఇవ్వమా, ఇక్కడ యాడ్ చేసాము దేంట్లో. వెరీ గుడ్. సో ఇప్పుడు మనము ఈమెయిల్ మెసేజెస్ కూడా ఎక్కడ యాడ్ చేసుకోవచ్చు? సైట్ మ్యాప్ లో అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే అల్టిమేట్ గా మనకి అడ్వాన్స్డ్ ఫైండ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నువ్వు సైట్ మ్యాప్ లోకి యాడ్ చేసినా చేయకపోయినా కూడా అల్టిమేట్ గా నువ్వు అడ్వాన్స్ ఫైండ్ లేకపోయి అన్ని చెక్ చేసుకోవచ్చు. ఈ ఫిల్టర్ మీద క్లిక్ చేయమా, ప్లస్ పక్కన నుంచి ఫిల్టర్. సో ఇక్కడ నువ్వేం సెర్చ్ చేయాలి? ఈమెయిల్ మెసేజెస్. నో మ్యాచెస్ అని వస్తుందండి. కాలేదే? ఒకసారి క్యాన్సిల్ కొట్టు, అది కూడా క్యాన్సిల్ కొట్టు. ఒకసారి గేర్ ఐకాన్ మీద క్లిక్ చేయి, సెట్టింగ్స్ ఐకాన్ మీద, అడ్వాన్స్ సెట్టింగ్స్ లేవు. ఈడు క్లిక్ చేయి, ఇది ఫిల్టర్ మీద. ఇక్కడ సెర్చ్ చేయి, ఈడ స్విచ్ టు క్లాసిక్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయమా. సో ఇది అడ్వాన్స్డ్ ఫైండ్ క్లాసిక్ మోడ్. అక్కడ ఉండేది సారీ, ఇది క్లాసిక్ మోడ్, అది యూనిఫైడ్ ఇంటర్ఫేస్ మోడ్. ఓకేనా? ఇక్కడ లుక్ ఫర్ లో నువ్వేం చూడాలా? ఈమెయిల్ మెసేజెస్ చూడాలా. పెద్దక్క చూడక రిజల్ట్స్ లేపమ్మా. మహేష్ బాబు వచ్చిన బయటికి, జయచంద్ర మహేష్ బాబా? గుర్తుకురా. ఎంత ఈరోజు చేయడానికి రెండో రికార్డ్ అదేనా నువ్వు క్రియేట్ చేసింది? అన్న అదేనా? అదేనా కదా? ఇదే అన్న. సో సక్సెస్ఫుల్ గా రికార్డ్ అయితే క్రియేట్ అయింది, అవునా? సో 2 అంటే ఎవరిది? పేషెంట్. మా 2 లో ఎవరిది? మరి నీదే కదా ఉండేది. పేషెంట్ రికార్డ్ లోనే కదన్నా ఈమెయిల్ ఇచ్చారు. నీ మెయిల్ ఐడి ఇచ్చినావు కదా. అవునన్న. ఈడ స్టేటస్ రీజన్ ఒకసారి చూడు, పెండింగ్. ఏమనుందిడా? అక్కడ పెండింగ్ సెండ్ అన్నా, చెప్పన్నా అన్నా. 10 minutes అయిపోయింది. రైట్. వచ్చేస్తారా అన్న? ఇంకా అయిపోయింది, క్లాస్ అయితే అయిపోయింది. సరేనా, రైట్. సరేనా. ఇక్కడ ఇప్పుడు మనకి పెండింగ్ సెండ్ అనబడింది. దాని మీనింగ్ ఏంది? పోయినట్లా ఇప్పుడు వర్షితక్కకి పోలేదు. పోవాలంటే మనం అంతకుముందు ఏదో పెద్ద ప్రాసెస్ ని ఫాలో అవుతుండే, పెద్ద తతంగమే ఉండదానికి. ఏం చేసినాము ఇంతకుముందు? మెయిల్ కి ఏం చేసినాము? అదేదో కాన్ఫిగరేషన్ సెటప్ చేసినాము, అవునా? ఈమెయిల్ కాన్ఫిగరేషన్. ఒకసారి అడిగోమా, అడిగిపోతావు. అడ్వాన్స్ సెట్టింగ్స్ యాడ్ ఉంది చూడమా. దీంట్లో లెఫ్ట్ సైడ్ లో ఈమెయిల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది చూడమా. సో ఇదంతా మనం అప్పుడు మేనేజ్ చేసినామా. సో నీకు సిఆర్ఎం నుంచి ఈమెయిల్స్ పోవాలా, లేకపోతే సిఆర్ఎం లోకి ఈమెయిల్స్ రావాలా? ఎవరికి? మెయిల్ బాక్స్ కి ఈమెయిల్ పోవాలన్నా రావాలన్నా కూడా మనం ఏం చేయాలా?
కాన్ఫిగరేషన్ సెటప్ చేయాలి. ఒకసారి క్లిక్ చేయమా ఈ మెయిల్ బాక్సెస్. ఇప్పుడు దీంట్లో వర్షిత అనే అమ్మాయి మెయిల్ బాక్స్ ఇన్కమింగ్ లేదు, అవుట్ గోయింగ్ లేదు. సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ రెండు లేవంటే ఆ పిల్ల ఏమీ చేయలేదు, అవునా? సో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ పోవాలన్నప్పుడు మనం ఏం చేయాలా, ఈ ఈమెయిల్ కాన్ఫిగరేషన్ చేస్తే అప్పుడు పోతుంది. అందుకోసం అని చెప్పేసి అక్కడ మనకి పెండింగ్ స్టేటస్ పెండింగ్ లో ఉంది. ఓకేనా? క్లియర్ అందరికి? అవును. ఇప్పుడు నేను ఒక సింపుల్ ఒక వర్క్ ఫ్లో చెప్పినాను. రేపు మీరు సరే ఉండదు, రేపు మీరు చాట్ జీపీటీని అడుగుతారో ఎవరిని అడుగుతారో నాకు తెలీదు. రేపు ఇంకొక వర్క్ ఫ్లో మీరు చేస్తే నెక్స్ట్ వర్క్ ఫ్లో నేను ఇంకోటి చెప్తాను.